ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. నవంబర్ నెల 9వ తారీఖు లాటరన్ దేవాలయ ప్రతిష్ట ఉత్సవం. అతడు నన్ను దేవాలయము గుమ్మమునొద్దకు కొనివచ్చును. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం. దేవుడే మనలను తన ఆలయానికి ఆహ్వానిస్తే మనలో కలిగే ఆనందమే వేరు. ఆహ్వానించడమే కాదు, స్వయంగా దేవుడే మనలను తన ఆలయానికి తోడ్కొని వెళితే అది మనం జీవితంలో మరువలేని మధురమైన అనుభూతి అవుతుంది. అటువంటి అనుభూతి యెహెజ్కేలు ప్రవక్త కలిగింది. ఒకనొకనాడు దేవుని సాన్నిధ్యం యెహెజ్కేలు ప్రవక్తను ఆవేశించి ఆయనకు నూతన యెరూషలేమును చూపించడమే కాదు, నూతన యెరూషలేములో నిర్మింపబడే నూతన దేవాలయాన్ని కూడా చూపించారట. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దివ్యానుభూతులను ప్రవక్త హృదయంగా వర్ణించి మనతో పంచుకుంటున్నాడు. ఆ నూతన దేవాలయ అందాలను మొదలుకొని ఆలయంలో జరిగే ఆరాధన, బలి సమర్పణల వరకు ప్రవక్తకు దేవుడే స్వయంగా వర్ణించి చెప్పారు. ఇక చివరిగా ఒక అద్భుత దృశ్యాన్ని దేవుడు ప్రవక్తకు చూపారు. ఆ నూతన దేవాలయము క్రింది నుండి ఒక ఏరు పారుతూ ఉంది. ఆ ఏటి జలము అద్భుతాల బుగ్గ. అది మృత సముద్రాన్ని సైతం జీవమయం చేస్తూ ఉంది. జీవాహార వృక్షాలకు ప్రాణం పోస్తూ ఉంది. ఆ ఏరు అపోస్తలుడైన యోహాను దర్శనంలో గాంచిన జీవనదిని పోలి ఉంది. దేవుని నుండి ప్రవహించే జీవానికి, ఆయన సింహాసనం నుండి ఉద్భవించే ఆశీస్సుల ప్రవాహానికి ఆ జీవనది సాదృశ్యంగా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ ఏటి జలము తండ్రి యొద్ద నుండి క్రీస్తు పంపే పవిత్రాత్మయేసుమ. దప్పిక కొనివాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని ప్రభు యూతులతో చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఇక్కడ ప్రభు చెప్తున్నది పవిత్రాత్మ నుండి పెళ్ళుబికే ఆ జీవజల నది జలాలను గురించే. ఇక ప్రవక్తగాంచిన ఆ ఏటి జలములు మృత సముద్రమును మంచినీటిమయం చేస్తున్నాయి. అది పారిన తావులందెల్లా జీవము నెలకొంటూ ఉంది. ఆ జలాల్లో అంత అద్భుత శక్తి ఉండడానికి కారణం, అది దేవాలయపు గుమ్మము క్రింది నుండి ఊరుతూ ఉంది. దాని జన్మస్థానం దేవాలయం, అంటే దాని జన్మస్థానం దేవుడే. అందుకే దానిలో జీవం ఉంది. ఆ జీవం మృత సంద్రపు నీటిని జీవమయం చేస్తూ ఉంది. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆ నీరు మృత సముద్రాన్ని సైతం మంచినీటిమయం చేస్తూ ఉంది. చూడండి, మృత సముద్ర జలాల్లో జీవం ఉండదు. ఆ జలాల్లో ఏ ప్రాణి బ్రతకదు. అందుకే దానిని మృత సముద్రం అన్నారు. కానీ దేవాలయం నుండి పారే నీరు జీవంతో తొణికిసలాడుతూ ఉంది. కాబట్టి ఆ నీళ్లు మృత సముద్రంలో కలవగానే ఆ సముద్ర జలాలకు జీవం వచ్చింది. జంతువులు, చేపలు దానిలో ప్రాణం పోసుకుంటున్నాయి. ఇక ఆ ఏటి ఒడ్డున అన్ని రకాల చెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ చెట్లు ఏడాది పొడవునా పండ్లు ఇస్తూనే ఉన్నాయి. ఇది మరో అద్భుతం. సోదరులారా, ఇది సాధ్యమయ్యే పనేనా అని మనకు సందేహం కలగవచ్చు. మామూలుగా అయితే ప్రకృతికి అది సాధ్యం కాదు. కానీ అసాధ్యమే లేనివాడు మన దేవుడు కనుక ఆయన సంకల్పిస్తే సమస్తము సాధ్యమే. ఆ జీవజలాలు దేవుడు నివసించే ఆలయపు ద్వారం క్రింది నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. కనుక ఆ జలాలకు అసాధ్యమే లేదు. అయినా ఆ జలములు ఏంటో తెలుసా? యేసుక్రీస్తే ఆ జలము. యేసుక్రీస్తే ఆ జీవజలముల ఊట, ఆ జీవజలముల ఏరు. ఆయనే ఆ జీవజలము పెళ్ళుబికే దేవాలయం. ఈ ఆలయంను మీరు పడగొట్టుడు, నేను దీన్ని 3 రోజుల్లో లేపుదును అని ప్రభు అన్నారు. అది ఆలయం ఏంటి? ఆయనే. ఈ సంగతినే సువార్తికుడు చక్కగా చెప్పాడు. వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. యోహాను సువార్త 2వ అధ్యాయం 19-21 వచనాలు.
ఇది ప్రవక్తగాంచిన దేవాలయమును గూర్చిన మర్మం. ఇక జీవజలముల మర్మాన్ని గురించి కూడా 2 సందర్భాల్లో ప్రభు చాలా అద్భుతంగా వివరించారు. మొదటిది, నీటి కోసం యాకోబు బావి దగ్గరకు వచ్చిన సమరియా స్త్రీతో సంభాషిస్తూ ప్రభు ఏమన్నారో గుర్తుంది కదా. నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్మని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకుని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండేడి దానవు, అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండేడి వాడు అన్నారు. యోహాను సువార్త 4:10 తానే జీవజలముల బావి అని, జీవజలముల ఏరు అని ప్రభు ఆమెతో స్పష్టంగా అంటున్నారు. అంతేకాదు, ఆమెకు ప్రభు జీవజలాన్ని ఇచ్చారు. అందుకే ఆమె ఆయనలో క్రీస్తును కనుగొంది, నిత్య జీవంతో నింపబడింది. ఇక పర్ణశాలల పండుగ సందర్భంలో ప్రభు జీవజలాన్ని గూర్చిన మర్మాన్ని మళ్ళీ విప్పారు. తనలో విశ్వాసం ఉంచి ఆత్మలో తిరిగి జన్మించిన ప్రతి విశ్వాస నుండి జీవజలపు ఊటలు పెళ్ళుబుకుతాయి అని, వారి అంతరంగంలో జీవజల నదులు ప్రవహిస్తాయి అని ప్రభువు తెలియచేశారు. యోహాను సువార్త 7:38 అంటే ప్రతి విశ్వాసిలోనూ జీవజలము పెళ్ళుబుకుతూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. అందుకే మనము దేవుని ఆలయము, ఆయన ఆత్మకు నివాస స్థలము అయ్యాము అంటూ అపోస్తలుడైన పౌలు అన్నాడు. కొరింథీయులకు రాసిన 1 సోదరులారా, ఈ మర్మాలు దేన్ని సూచిస్తున్నాయో గుర్తించారా? యేసుక్రీస్తు దేవాలయం అయినట్లు ఆయన శరీరమైన మనం కూడా దేవాలయాలమే. యేసుక్రీస్తు నిత్య జీవ జలనిధి అయినట్లు ప్రతి విశ్వాసి జీవజలపు ఊటయే. మరి నీలో నుండి నాలో నుండి జీవజలం పెళ్ళుబికి రావాలని మనం గ్రహిస్తూ ఉన్నామా? అలా జరగాలంటే మనం ప్రభులో నివసించాలి. మనం పవిత్రాత్మకు నివాసం కావాలి. పవిత్రాత్మ మూలంగా ఆ జీవజలం మనలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం ఆకులు వాడని చెట్ల వలె వెలసిల్లుతాం, నిత్యము పండ్లు ఇస్తూనే ఉంటాం. మనలో పరలోక రాజ్యపు పండ్ల కోసం వెదుగుతూ ప్రభు ప్రతిరోజు మన దగ్గరకు వస్తారని మనకు తెలుసు కదా. లోకస్వార్త 13:7 కాబట్టి ప్రభువును నిరాశపరచకుండా నిత్య జీవ ఫలాలను ఇవ్వాలంటే మనం క్రీస్తులో నివసించాలి. తనలో నెలకొని ఉన్న వాళ్ళే ఫలిస్తారని స్వయంగా ప్రభు అన్న మాటలను గుర్తుంచుకోవాలి. యోహాను సువార్త 15:4 కాబట్టి దైవరాజ్యానికి యోగ్యమైన ఫలాలను మనలో పండించి మన పరలోకపు తండ్రిని మహింపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యంను ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు. ప్రభు, పూర్వం యెహెజ్కేలు ప్రవక్తకు, తదుపరి అపోస్తలుడైన యోహానుకు మీ ఆలయ శోభను, ఆ ఆలయ అంతర్భాగం నుండి ప్రవహించే నదీ జల ప్రవాహాలను చూపించారు. ప్రభు, మీ ఆలయంగా మారిన వారి అంతరంగం నుండి పవిత్రాత్మ జీవజల నదులు ప్రవహిస్తాయని కూడా మీరు వాగ్దానం చేశారు. కావున ప్రభు, మేము మీ ఆలయములుగా రూపొందినట్లు, తద్వారా మాలో పవిత్రాత్మ జీవజలములు పెళ్ళుబుకున్నట్లు మీ అనుగ్రహములను మాకు ప్రసాదించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.